డిస్కస్ చేయట్లేదు అని అనుకోవచ్చు. కానీ ఎందుకో ఈసారి ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడినట్టుగానే కనిపిస్తుంది. అందుకని ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. పోటీ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య, కమలం పార్టీ కమలం సింబల్కి అండ్ చీపురు కట్ట సింబల్కి, ఈ రెండింటి మధ్య వారు ఎక్కువగా జరిగింది అన్నట్టుగా మధ్యలో హస్తం గుర్తుని కొంత లైట్ తీసుకునే పరిస్థితి అక్కడ ఢిల్లీలో మనకు కనిపిస్తుంది. సో చూద్దాం, ఒకవేళ అద్భుతాలు జరిగితే జరగచ్చేమో. రాహుల్ గాంధీ హవా ఏమైనా అక్కడ కనిపిస్తుందా లేదా అన్నది కొద్దిసేపట్లో చూద్దాం. పర్టికులర్గా లాస్ట్ టైం ఎన్నికల్లో ఏ పార్టీకి నీ సీట్లు వచ్చాయి అందరికీ తెలిసిందే. లాస్ట్ టర్మ్ కాదు, అంతకుముందు టర్మ్ కూడా కేజ్రీవాలే గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీలో గెలిచి రికార్డు సృష్టించింది. మధ్యలో ఏవో అలిగేషన్స్ వస్తే ఆయన రిజైన్ చేసి వచ్చి మళ్ళీ గెలిచాడు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచారు. టోటల్గా 3 సార్లు ఆయన సీఎం పీఠంలో ఆయన కూర్చుని ఉన్నాడు. లాస్ట్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే రిజైన్ చేసి ఆ పీఠంలో ఆతిథిని ఆయన కూర్చోబెట్టారు. సో ఈ నేపథ్యంలో లాస్ట్ టర్మ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. 2020లో జరిగిన ఎన్నికలు, అంటే లాస్ట్ టర్మ్ జరిగిన ఎన్నికల్లో చీపురు కట్ట, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ చీపురు కట్ట ఎంటైర్ ఢిల్లీని తుడిచేసింది. బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా తుడిచేసింది. 67 సీట్లు. 67 సీట్లతో మూడోసారి అధికార పీఠాన్ని కేజ్రీవాల్ కైవసం చేసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు ప్రెస్టీజ్ ఇష్యూగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి కేవలం 3 స్థానాలు వచ్చాయి గత ఎన్నికలు. 3 స్థానాలు. సో అలాగే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఏమి రాలేదు. అదొక దురదృష్టకరమైన అంశమే. అప్పుడు కూడా 0 సీట్లు రావటం అనేది. సో ఈసారి 67 సీట్లతో తిరుగు లేకుండా లాస్ట్ టైం సీఎం పీఠాన్ని అధిరోహించిన కేజ్రీవాల్ లిక్కర్ కేసు తర్వాత ఆయన సిచ్యువేషన్ మారిందా, సేమ్ అంతే స్ట్రాంగ్గా ఉన్నాడా అనేది, ఆయన ఫేట్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. పీపుల్స్ పల్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ప్రస్తుతం మనకు వస్తుంది. ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఈసారి. ఇందాక నేను చెప్పాను కదా, గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో, మధ్యలో ఒకసారి వచ్చిన ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ చీపురు కట్ట తుడిచేసింది ఢిల్లీ మొత్తాన్ని కూడా. కమలం పార్టీకి ఎక్కడ అవకాశం లేకుండా చేసింది. మరి ఈ ఎన్నికల్లో ఏంటి? నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ప్రతిసారి ఢిల్లీ పీఠం మీద మనం కూర్చోవాల్సిందే అనేది ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఢిల్లీ ఓటర్లు విలక్షణమైన తీర్పిచ్చారు. కేజ్రీవాల్ని గెలిపిస్తూ వచ్చారు. కసి కొద్దీ ఓట్లు వేసేవాళ్ళు. బీజేపీని మాత్రం ఇక్కడ మేము గెలిపించమని. దేశమంతా మీరు రాజు అయి ఉండొచ్చు కానీ బట్ ఢిల్లీకి మాత్రం రాజు కేజ్రీవాల్ అని చెప్తుండేవాడు. సో మరి ఈసారి ఏం జరగబోతుందని చూస్తే ఆసక్తికరంగా ఉంది. ఈసారి బీజేపీ ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నా, గత దశాబ్దం నుంచి కలలు కంటున్న ఆ సీఎం పీఠం ఈసారి కమలానికి దక్కబోతోంది. పీపుల్స్ పల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని బట్టి దాదాపు ఒకసారి పీపుల్స్ పల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎంత ఉందంటే బీజేపీకి 51 నుంచి 60 సీట్లు. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి 51 నుంచి 60 స్థానాలతో గెలిచి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. గత 3 సార్లుగా గెలిచిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 10 నుంచి 19 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది. ఈసారి ఎందుకు కేజ్రీవాల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అంటే వ్యతిరేకత ఉంటుంది. ఆల్మోస్ట్ 3 టర్మ్స్ నుంచి వాళ్లే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా పార్టీ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత ఉండే అవకాశం ఉంటుంది. దానికి తోడు లిక్కర్ కేసు అలిగేషన్స్, దాంట్లో సీఎంఏ స్వయంగా జైలుకి వెళ్ళి రావటం. సో ఇక్కడ అందరూ డిస్కస్ చేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా లిక్కర్ కేసులో అన్యాయంగా బీజేపీ అరెస్ట్ చేయించిందన్న అలిగేషన్ ఒకటి, తప్పు చేసి జైలుకి వెళ్ళాడనే ఇది రెండోది. కాబట్టి కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అనుకునేది ఏంటంటే జైలుకి అన్యాయంగా పంపించారన్న సింపతి క్రియేట్ అయ్యి ఈసారి ఢిల్లీ పీఠంలో మళ్ళీ మనమే కూర్చుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ బీజేపీ ఏంటంటే కేజ్రీవాల్ అవినీతిని బయటపెట్టి ప్రజల ఆలోచన మార్చగలిగాం, మేము ఎన్నుకున్నది తప్పు, ఈసారి బీజేపీని ఎన్నుకోవాలని వాళ్ళకి చెప్పేలా చేసామనేది బీజేపీ అంటున్నమాట. అందువల్ల బహుశా పీపుల్స్ పల్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ని బట్టి 51 నుంచి 60 స్థానాల్లో బీజేపీ ఈసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళగంటున్న ఆ స్థానాన్ని దక్కించుకోబోతోంది. కేజ్రీవాల్ ఓడిపోబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఆ చీపురు కట్ట పెద్దగా ఒడవలేకపోతోంది. సో దీన్ని బట్టి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉనికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీ పీఠంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎందుకు 2 పార్టీలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఉనికి కూడా లేకుండా పోయి ఈసారి అసలు సీట్లే రావని ఇస్తూ ఉన్నారు లాస్ట్ టర్మ్ లాగానే. సో నెక్స్ట్ ఇది పీపుల్స్ పల్స్ సర్వే. నెక్స్ట్ మ్యాట్రిజ్ సర్వే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇది కొంత పితలాటకం లాగానే ఉంది, క్లారిటీ లేదు. ఇందాక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే క్లియర్ పిక్చర్ ఉంది. దాదాపు 51 నుంచి 60 స్థానాలు ఆల్మోస్ట్ ఇచ్చేశారు. అంటే వాళ్ళే సీఎం స్థానంలో ఉంటారన్నట్టుగానే ఇచ్చారు. ఇక ఇప్పుడు చూస్తే మాత్రం బీజేపీ
ఇది మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 35 నుంచి 40 స్థానాలు, కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37, అంటే ఎవరికి మెజార్టీ రావట్లేదు, ఎవరికి మెజార్టీ రావటం లేదు అనేది. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం వస్తుంది. పోనీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటే అది కూడా కష్టమే. ప్రస్తుతం ఉన్న స్థానాలను బట్టి చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు. వాస్తవానికి 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 36 రావాల్సి ఉంటుంది. సో 36 బీజేపీకి అయితే కనిపిస్తుంది, అట్లాగే ఆమ్ ఆద్మీకి కూడా అదే కనపడుతుంది. ఒకవేళ అటు ఇటు తేడా కొడితే అటువైపు నుంచో ఇటువైపు నుంచో ఒక 5 ఎమ్మెల్యేలను లాక్కోవాల్సి ఉంటుంది ఏదో ఒక పార్టీ. ఆటోమేటిక్గా ఎవరు, ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో జరుగుతున్నవే. ఒక పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి కూడా దక్కని సందర్భాల్లో, మ్యాజిక్ ఫిగర్కి చేరువుగా ఉన్న సందర్భాల్లో సో అవతల పార్టీ నుంచి ఒక 5-6 ఎమ్మెల్యేలను లాక్కోవటం అనేది ఆనవాయితీ సాంప్రదాయమే. బీజేపీ చాలా రాష్ట్రాల్లో చేసింది కూడా. కాబట్టి ఇప్పుడు మ్యాట్రిజ్ ఇచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఒకవేళ బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 స్థానాలు వచ్చి ఉంటే ఆమ్ ఆద్మీ నుంచి ఖచ్చితంగా ఒక 5-6 బీజేపీ లాక్కుంటుంది. బీజేపీయే అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి యథావిధిగా ఒకే ఒక స్థానాన్ని ఇచ్చారు. ఇందాక పీపుల్స్ పల్స్ వాళ్ళు అయితే అసలు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం 2 ఎగ్జిట్ పోల్స్లో ఎడ్జ్ అనేది బీజేపీకే కనిపిస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా గత 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళకు ఒక లోటు ఏదన్నా మిగిలిపోయింది అంటే ఒకటి సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల లాంటివి గెలవటం, రెండో అతిపెద్ద లోటు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం. ఇవి చేయలేకపోతున్నారు, ఎప్పుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి ఒరిస్సా లాంటి స్టేట్లు కూడా బీజేపీ గెలవగలిగింది. ఇక అస్సాం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళకే పట్టుంది, నార్త్ ఇండియా మొత్తం బీజేపీకే పట్టుంది. కానీ సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మళ్ళీ ఈ రాష్ట్రాలకు అటుపక్క ఇటుపక్క ఉన్న రాష్ట్రాలు వాళ్ళయే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అటుపక్క ఉన్న ఒరిస్సా వాళ్ళదే, ఇటుపక్క ఉన్న కర్ణాటక, తెలంగాణకి ఇటుపక్కన ఉన్న కర్ణాటక వాళ్ళదే, మహారాష్ట్ర వాళ్ళదే, అన్నీ వాళ్ళే. కానీ మధ్యలో ఉన్న ఈ 3 రాష్ట్రాలు తమిళనాడు, కొరకరాని కొయ్యలాగా మిగిలిపోయాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ తెలుగుదేశం బీజేపీ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చినట్టే ఒక విధంగా. కానీ తెలంగాణ వాళ్ళ చేతుల్లో లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ. తమిళనాడులో మీకు తెలుసు డిఎంకే గెలిచింది. సో ఇదంతా ఒక తలనొప్పి అనుకుంటే ఇక ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నది ఢిల్లీ పీఠాన్ని మనం ఎందుకు కొట్టలేకపోతున్నామని. ఢిల్లీ ప్రజలు మనల్ని ఎందుకు విశ్వసించట్లేదు, ఢిల్లీ ప్రజలు బీజేపీని ఎందుకు గెలిపించట్లేదన్న బాధ, ఆవేదన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఈసారి విపరీతమైన ప్రయత్నాలు చేశారు, విపరీతమైన హామీలు ఇచ్చారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్ని తలదన్నేలా బీజేపీ ఈసారి రికార్డు స్థాయిలో హామీలు ఇచ్చింది. సో దానికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. లిక్కర్ కేసుల ఆరోపణలు, సీఎంఏ స్వయంగా జైలుకి వెళ్ళి రావటం కావచ్చు, ఇతర గత 10 ఏళ్ల నుంచి వాళ్లే పరిపాలిస్తున్నారు కాబట్టి సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కొంత ఉంటుంది. ఇవన్నీ కూడా యాడయ్యి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్ట పార్టీకి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ అయితే వన్ సైడ్ ఇచ్చేసింది బీజేపీ గెలుస్తుందని, కొంత మ్యాట్రిజ్ మాత్రం కొంత డౌట్ఫుల్గా అటు ఇటు అన్నట్టుగా ఇచ్చింది. ఎడ్జ్లో బీజేపీ ఉన్నట్టుగానే ఇచ్చింది. ఒకవేళ ఎడ్జ్లో సీట్లు తగ్గినా కూడా ఆమ్ ఆద్మీ నుంచి లాక్కునైనా సరే ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. అండ్ నెక్స్ట్ పీపుల్ ఇన్సైడ్ అని ఇంకొక సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ని మీరు ఒకసారి చూడండి. ఇది కూడా దాదాపు అన్ని సీట్లు ఇవ్వలేదు, కానీ పీపుల్ పల్స్ ఇచ్చినట్టు అన్ని సీట్లు ఇవ్వలేదు, లేదా మధ్య మార్గంగా అన్నట్టుగా అటు ఇటు తేలకుండా ఇంతకుముందు మ్యాట్రిజ్ చెప్పినట్టు అలాగూ కాకుండా కొంత ఎడ్జి బీజేపీకి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇందాక మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. సో ఇక్కడ 40 నుంచి 44 సీట్లు బీజేపీ గెలుస్తుంది. సో సీఎం పీఠం వాళ్లే కైవసం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ మాత్రం ఓడిపోతుంది అన్నట్టుగానే ఈ పీపుల్స్ ఇన్సైట్ సిగ్నల్ కూడా మనకు కనిపిస్తుంది. పీపుల్స్ ఇన్సైడ్ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు ఇస్తుంది, బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకొక 8 స్థానాలు ఎక్కువే ఉన్నాయి. 44 స్థానాలు వస్తే కనుక ఒకవేళ 40 స్థానాలే వచ్చినాయి అనుకుందాం, ఇంకో 4 స్థానాలు ఎక్కువ ఉన్నట్టే. 44 వచ్చి ఉంటే ఇంకో 8 స్థానాలు ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్కి డోకా లేదు. బీజేపీ సీఎం సీటు వాళ్ళ కలలుగన్న ఆ సీఎం పీఠాన్ని, హస్తిన పీఠాన్ని వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ చీపురు కట్ట పార్టీ మాత్రం ప్రతిపక్ష స్థానానికి ఈసారి పరిమితం కాబోతుంది. అంటే కేజ్రీవాల్తో ఒక రికార్డు ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించడం కావచ్చు. గవర్నమెంట్ అఫీషియల్ రిటైర్డ్ అయిన తర్వాత అన్నా హజారేతో కలిసి ఉద్యమం చేపట్టి ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత ఆమ్ ఆద్మీతో ఢిల్లీని చీపురు కట్టతో ఊడ్చేసి అధికార పీఠాన్ని 2 సార్లు కాదు 3 సార్లు కైవసం
చేసుకుని రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తన పార్టీని పక్క స్టేట్ పంజాబ్కి విస్తరించారు. అక్కడ కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీయే రాజ్యం వెళ్తోంది. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో నడుస్తోంది. ఢిల్లీ పక్కనే ఉన్న రాష్ట్రం. సో అక్కడ కూడా ప్రజలంతా కూడా ఆమ్ ఆద్మీకి పట్టం కట్టారు, కేజ్రీవాల్ని యాక్సెప్ట్ చేశారు. కానీ అసలు తనకు మూల కేంద్రమైన ఢిల్లీలో మాత్రం ఈసారి తమ అధికారం లూజ్ అవుతున్నారు. దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ పీపుల్స్ ఇన్సైట్ అయిపోయింది. ఈ రెండు ఇప్పుడు వరకు 3 చూసాం మనం. ఒకటి మ్యాట్రిజ్, 2 పీపుల్స్ సర్వే, అండ్ ఇప్పుడు ఇందాక మనం చూసింది. మొత్తం కలిపితే అన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. ఇది జేవీసీ పోల్. జేవీసీ పోల్ కూడా బీజేపీయే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ చెప్తోంది. సో ఎక్కడ ఏ సర్వే సంస్థ కూడా ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఇవ్వట్లేదు. ఇది దురదృష్టకరం. సో అంటే ప్రజల నాడి చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం లేదు. బీజేపీకి పట్టం కడుతున్నారు. కమలం పార్టీ సింహాసనం మీద కూర్చోడబోతోంది ఢిల్లీ పీఠం మీద అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ జేవీసీ పోల్ ఇచ్చింది చూస్తే కాంగ్రెస్ పార్టీకి 1 సీటు మాత్రం ఎక్స్ట్రా ఇచ్చారు. 2 సీట్లు ఇంతకుముందు ఫస్ట్ సర్వే సంస్థ అసలు సీట్లే ఇవ్వలేదు. 1 సీటు కూడా గెలవదని ఇచ్చారు. ఆ తర్వాత సంస్థ 1, ఆ తర్వాత సంస్థ కూడా 1. ఇప్పుడు ఈ సంస్థ కూడా 2 స్థానాలని కట్టబెట్టింది. సో ఆ 2 స్థానాల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. రెండోది ఇప్పుడు బీజేపీకి 39 నుంచి 45 స్థానాలు, అంటే మినిమం ఆ లీస్ట్ ఫిగర్ 39 తీసుకున్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. 36 దాటితే చాలు. సో ఎడ్జి హయ్యెస్ట్ 45 వరకు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఆమ్ ఆద్మీ నుంచి కొంతమంది జంప్ అవుతారు. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అధికార పార్టీ కాబట్టి, రాజకీయాల్లో సహజం కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అటువైపు జంప్ అవుతారు. కాబట్టి వాళ్ళ అధికార పీఠానికి ఏమాత్రం డోకా లేదు. ప్రభుత్వాన్ని వాళ్ళే ఏర్పాటు చేయబోతున్నారు అనేది జేవీసీ పోల్ బట్టి తెలుస్తుంది. ఇక్కడ కూడా దురదృష్టం కొన్ని సీట్లు తగ్గాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 31 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీమార్క్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎవరికి మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు. ఈ సర్వే చేసి ఇచ్చారా లేకపోతే వాళ్ళకి ఒకసారి చూస్తే 21-31 ఆమ్ ఆద్మీ పార్టీ, 21-31 కమలం పార్టీ అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 1. అంటే ఎవరికి మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ రావటం లేదు. 36 స్థానాలు రావటం లేదు. సో 21 నుంచి 31, 21 నుంచి 31. సో థర్డ్ పార్టీ ఏదన్నా ఉండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇటు కలుపుకుని, లేకపోతే ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకే ఒక స్థానం ఇచ్చారు. సో ఇదే క్రమంలో 21 నుంచి 31, 21 నుంచి 31 వాళ్ళకి. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ ఏమీ లేదు అన్నట్టుగా జేవీసీ పీమార్క్ ఇచ్చిన ఇది ఒక్కసారి మనం పీమార్క్ ఇచ్చింది మనం ఒకసారి చూస్తే 21 నుంచి 31కి ఆమ్ ఆద్మీ పార్టీకి, 21 నుంచి 31 బీజేపీకి ఇచ్చేశారు. ఇద్దరికి సరి సమానంగా ఇచ్చారు. ఇదే జరిగితే 2 పార్టీలకి సమానంగా స్థానాలు వచ్చిన సందర్భంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే గవర్నర్ ముందు ప్రదర్శన చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో కూడా ఏ పార్టీ లేదు. లేదో అనూహ్యంగా ఏదైనా జరిగి బీజేపీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీలోకో, లేకపోతే ఆమ్ ఆద్మీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి బీజేపీకో జంప్ అయిపోయి గవర్నర్ ముందు బల ప్రదర్శన చేసిన సందర్భంలో అక్కడికరకు మేము ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్తే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా పీమార్కిన ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం, ఈ సీట్ల సంఖ్యల ప్రకారం 21 నుంచి 31, 21 నుంచి 31 ఇస్తే సో ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. కాబట్టి తాత్కాలికంగా గవర్నర్ పాలన పెట్టచ్చు, లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆపద్ధర ముఖ్యమంత్రిగా కొనసాగించి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు గవర్నమెంట్కి ఎవరికి సరైన మ్యాజిక్ ఫిగర్ ఇవ్వని సందర్భంలో ఇదే జరుగుతుంది. ఇది పీమార్క్ ప్రకారం. మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా పూర్తిగా బీజేపీకి ఇచ్చాయి, కానీ పీమార్క్ మాత్రం అటు ఇటుగా ఇచ్చింది. అటు ఇటుగా కూడా కాదు, ఇద్దరికి చిరు సమానంగా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ చాణక్య ఎగ్జిట్ పోల్ను మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. చాణక్య స్ట్రాటజీ మనం ఒకసారి చూస్తే ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 నుంచి 28 స్థానాలతో ప్రతిపక్షంలో ఉండబోతుంది. మొదట 3 సర్వే సంస్థల మాదిరిగానే ఇక్కడ చాణక్య స్ట్రాటజీ కూడా 39 నుంచి 44 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో చెప్తుంది. అంటే గవర్నమెంట్ మ్యాజిక్ ఫిగర్ దాటింది కాబట్టి గవర్నమెంట్ని బీజేపీ ఫామ్ చేస్తుంది అనేది ఈ సర్వే సంస్థ చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 2 సార్లు ఆ పీఠంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షంలోకి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా కాకపోతే మంచి ఫిగర్ అయింది. అపోజిషన్లో ఉన్నా కూడా వన్ సైడెడ్గా కాకుండా మీకు అన్ని ఎగ్జిట్ పోల్స్లో మనం ఒకటి గమనించాలి ఇంట్రెస్టింగ్. సరే, ఇందాక మనం చూసిన ఒకే ఒక సంస్థ తప్ప
మిగిలిన అన్ని సంస్థలు బీజేపీకి ఎడ్జ్ ఇచ్చాయి, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటున్నారు. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీకి అసలు సీట్లు పూర్తిగా రాకపోవటమో ఇంకోట కాదు, బలమైన ప్రతిపక్షం ఉంటుంది ఇక్కడ. ఆమ్ ఆద్మీకి అన్ని సర్వే సంస్థలు కూడా అపోజిషన్ ఇచ్చినా కూడా 20 నుంచి 25 స్థానాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే బలమైన అపోజిషన్ ఉన్నట్టు. 25 నుంచి 28 స్థానాలు ఆమ్ ఆద్మీకి, 39 నుంచి 44 స్థానాలు బీజేపీకి, 2 నుంచి 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అనేది చాణక్యాస్ ఇస్తున్న స్ట్రాటజీ రిపోర్టు. అండ్ నెక్స్ట్ టైమ్స్ నౌ ఒకసారి చూద్దాం. ఎస్, టైమ్స్ నౌ కూడా ఆల్మోస్ట్ బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఢిల్లీలో 39 నుంచి 45 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకెక్కువ స్థానాలే కైవసం చేసుకుంటుంది. బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా వాళ్ళ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ బట్టి మనకు తెలుస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా మిగిలిన సర్వే సంస్థలు అన్నీ ఇచ్చిన మాదిరిగానే ఇందాక నుంచి నేను చెప్తున్నా, బలమైన అపోజిషన్ ఉండబోతోంది ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. ఎందుకంటే ఏ సర్వే సంస్థ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా సీట్లు పడిపోతుంది అనేది ఎక్కడ ఇవ్వట్లా. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించిన ఓటర్లు ఇంకా ఉన్నారు అని, కేజ్రీవాల్ మీద అభిమానం, ఆ పార్టీ ఆ ప్రభుత్వ పరిపాలన నచ్చిన జనం చాలా ఉన్నారు. అందుకనే బలమైన ప్రతిపక్షం స్థానంలో కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. 22 నుంచి 31 స్థానాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, అండ్ 39 నుంచి 45 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది. యథావిధిగా 0 నుంచి 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలుగుతోంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే, నీకు లాస్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లతో ఒక రికార్డు స్థాయి సీట్లను ఇచ్చి అప్పుడు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు 2019 ఎన్నికల్లో. 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏకంగా 164 సీట్లతో కూటమిని, అంటే టీడీపీ కూటమిని గెలిపించారు. 11 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ ఏమైపోయిందంటే అపోజిషన్ వీక్ అయిపోయింది. మీకు 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలతోనే ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉంది. అపోజిషన్ అనేది 151 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ ఆల్రెడీ టీడీపీ నుంచి జంప్ అయిన ఇంకో 4 ఎమ్మెల్యేలతో కలిపి 155 మంది, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ అసెంబ్లీ ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాగా కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అక్కడ కనిపెట్టేవాడు. అట్లా ఇప్పుడు చూస్తే నీకు ఎంటైర్ అసెంబ్లీ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మొత్తం అసెంబ్లీ అంతా కనపడుతూ ఉంటారు. 11 మంది మాత్రమే అసెంబ్లీలో ఆ మూల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనపడతారు. ఇక్కడ కూడా ప్రతిపక్షం అనేది లేదు, ప్రతిపక్ష హోదా కూడా రాలే. కానీ ఢిల్లీలో మనం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఢిల్లీ ఓటర్లు అలా వన్ సైడెడ్ తీర్పులు ఇవ్వట్లా, కంప్లీట్ సీట్లన్నీ ఒకే పార్టీకి ఇవ్వట్లా. ఎందుకంటే కోచింగ్ చేయడానికి అపోజిషన్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది అక్కడ బీఆర్ఎస్ అనేది. అంతకుముందు బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే బలమైన అపోజిషన్ లేకపోతే అధికార పార్టీ ఇక మాట వినదు అన్నది కూడా డిస్కషన్ ఉంది. అందువల్ల బలమైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి అని. అందువల్ల ఇక్కడ ఢిల్లీలో మనం చూస్తే అన్ని సర్వే సంస్థలు కూడా ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోయినా, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా కూడా, అధికారాన్ని కోల్పోయినా కూడా బలమైన ప్రతిపక్షం స్థానంలో కూర్చోబోతోంది. 20 నుంచి 25 స్థానాలు ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండబోతున్నారు అసెంబ్లీలో. సో ఒకవేళ బీజేపీ అధికారం చేపడితే బీజేపీని గట్టిగా నిలదీసే అవకాశం కేజ్రీవాల్కి దక్కబోతుంది. సో దీని పూర్తి స్థాయి ఓటమి అంటానికి లేదు. కేకే సర్వే చూద్దాం. కేకే సర్వే గురించి మేము అందరికీ కూడా తెలిసి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బోల్తా పడ్డాడు, కానీ మిగిలిన చాలా రాష్ట్రాల ఎన్నికల్లో, రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. సో సర్వేలన్నీ కూడా బాగానే వచ్చాయి. సో ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే బాగా దెబ్బతిన్నాడు 6వ స్థానం ఒకటి కేకే సర్వే. సో కేకే సర్వే ఇచ్చిన దాని ప్రకారం కొంత తిరగబడింది. ఇప్పటివరకు ఇచ్చిన ఎంటైర్ సర్వేలకి భిన్నంగా ఇచ్చాడు. ఎందుకంటే కేకే సర్వే రీసెంట్గా ఇచ్చిన కూడా కరెక్ట్గా అయ్యాయి. కొన్ని జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే మన రీసెంట్గా జరిగిన ఇంకొన్ని హర్యానా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చింది నిజమైంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 39 స్థానాలతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. ఒకవేళ 22 స్థానాలతో బీజేపీ ప్రతిపక్షంలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి చూసాం. కాంగ్రెస్ పార్టీ కొంతమంది 0 ఇచ్చారు, కొంతమందికి 1 స్థానం ఇచ్చారు, కొంతమంది 2 స్థానాలు ఇచ్చారు. కానీ కేకే సర్వే మాత్రం 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో చెప్తుంటే, బీజేపీ గెలిచే అవకాశం లేదు, వాళ్ళకి సీఎం పీఠం దక్కే అవకాశం కూడా లేదు. సో వాళ్ళు 22 స్థానాలకి పరిమితం అవుతారు. మళ్ళీ యథావిధిగా ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీలో పీఠాన్ని కైవసం చేసుకుంటుంది, వాళ్లే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని 39 స్థానాలు ఇచ్చారు. ఒకవేళ తేడా కొట్టింది అనుకుందాం, ఒకవేళ తేడా కొట్టి
బీజేపీ 39 స్థానాల్లో ఒక 4-5 కనుక బీజేపీ వైపు జంప్ అయినా కూడా బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే దాదాపు 36 స్థానాలు కావాలంటే ఇంకా 22 మీకు ఇక్కడ చూసినా కూడా ఇంకా 10కి పైగా స్థానాలు కావాలి, 14 స్థానాలు కావాలి ఇంకా ఆల్మోస్ట్. సో అంతమందిని తీసుకోవడానికి గవర్నర్ ఒప్పుకునే అవకాశం లేదు కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీని గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పీఠాన్ని ఆమ్ ఆద్మీయే కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది కేకే సర్వే చెప్తుంది. ఎంటైర్ సర్వేలకి కేకే సర్వేకి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఈ తరుణంలో ఒకవేళ ఎక్కడన్నా తేడా కొట్టి ఇబ్బంది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని దిశలో గనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆపరణ హస్తం అందిస్తుందేమో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా 2 పార్టీల మధ్య బంధం ఉంది. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి ఇండియా కూటమి లీడ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ పొత్తుతో పోటీ చేసి ఉండకపోవచ్చు కానీ మీకు ఎప్పుడైతే కష్టకాలంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న 9 మంది కూడా కేజ్రీవాల్కి సహకరిస్తే తిరుగులేని మెజార్టీతో వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. బీజేపీ దెబ్బ కొట్టినా కూడా ఆ పీఠాన్ని లాక్కునే అవకాశం బీజేపీకి లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ 2 పార్టీలు కూడా కలిస్తే. కానీ ఎంటైర్ డిస్కస్ చేయాల్సింది అన్ని సర్వేలు కూడా ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ ఒక్కరు మాత్రం కేకే సర్వే మాత్రం 39 స్థానాలతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ ఓవరాల్గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓవరాల్ ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఎవరికి ఎన్నెన్ని వస్తాయండి. ఫస్ట్ పీపుల్స్ పల్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకి పరిమితం అవుతుంది. బీజేపీ 51 నుంచి 60 అంటే రికార్డు స్థాయి సీట్లతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్కి 0 వస్తుందని ఇచ్చారు. మ్యాట్రిక్స్ సంస్థ 32 నుంచి 37 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. బీజేపీ మాత్రం 35 నుంచి 40 స్థానాలతో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎడ్జ్ ఉంటుంది. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఒక 2 ఎమ్మెల్యేలు లాక్కోవాల్సి ఉంటుంది అవకాశం ఉన్న పక్షంలో. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం ఉంటుంది అన్నట్టుగా మ్యాట్రిక్స్ ఇచ్చింది. అండ్ దెన్ అయినా కూడా బీజేపీ ఎడ్జ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది. 40 నుంచి 44 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ 1 స్థానానికే పరిమితం అవుతుంది అని. అండ్ జేవీసీ పోల్ 22 నుంచి 31 స్థానాలతో ఆమ్ ఆద్మీ బలమైన ప్రతిపక్షంగా ఉంటే 39 నుంచి 45 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 2 స్థానాలకి కాంగ్రెస్ పరిమితం అవుతుంది అనేది జేవీసీ పోల్ ఇచ్చిన ఈ రిపోర్ట్. ఇక్కడ మీరు చూస్తే ఈ ఎంటైర్ ఇప్పుడు ఈ 4 సర్వేలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పీపుల్స్ పల్స్, మ్యాట్రిక్స్ అండ్ పీపుల్స్ ఇన్సైట్ అండ్ జేవీసీ పోల్. మొత్తం 4 సర్వే సంస్థలు కూడా బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా బలమైన ప్రతిపక్షంలో ఉండేటట్టు మంచి స్థానాలే ఇచ్చారు. మొదట ఇచ్చిన పీపుల్స్ పల్స్ కూడా బీజేపీకి 60 స్థానాలు ఇచ్చినా కూడా ఆమ్ ఆద్మీకి 10 నుంచి 19 వస్తుందని చెప్పింది. నెక్స్ట్ రిపబ్లిక్ పీ మార్గ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. రిపబ్లిక్ పీ మార్గ్ వాళ్ళు 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. బీజేపీ 39 నుంచి 49 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం వస్తుంది. ఇక టైమ్స్ నౌ 22 నుంచి 31 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. బీజేపీ 39 నుంచి 45 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది అని. ఇక చాణక్య స్ట్రాటజీ 25 నుంచి 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 39 నుంచి 44 స్థానాలతో బీజేపీ, 2 నుంచి 3 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అని చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది. ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు. ఇక కేకే సర్వే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. కేకే సర్వే మాత్రమే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు, యథావిధిగా ఆమ్ ఆద్మీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా 39 స్థానాలను ఇస్తూ ఉన్నారు. కేవలం బీజేపీకి మీకు ఇక్కడ 22 స్థానాలు మాత్రం ఇస్తున్నారు బలమైన అపోజిషన్లో ఉండమని. ఇక కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే 9 స్థానాలు ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే కేకే సర్వేకి మిగిలిన సర్వేలకి పైన దాదాపు అంతకుముందు ఒక 4 ఇది ఒక 3 7 సర్వేలు కేకే సర్వే కాకుండా అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు రావని ఇచ్చారు. కానీ కేకే సర్వే మాత్రం బీజేపీ గెలవదు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రం 9 స్థానాలు వస్తాయని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా కనికరించలా. చాణక్య స్ట్రాటజీ మాత్రం 2 నుంచి 3 స్థానాలు ఇచ్చారు. ఒక్క కేకే సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 9 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్లో చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ యథావిధిగా మళ్ళీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అని కేకే సర్వే చెప్తారు. ఒకవేళ కేకే సర్వే గనక ఇది నిజమైతే, ఎందుకంటే
మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన వాటిలో ఏడు సంస్థల్ని మనం ఇక్కడ చూస్తే 7 సంస్థలు కూడా బీజేపీ గెలుస్తుందని ఇస్తే ఒక్క కేకే సర్వే మాత్రమే బీజేపీ ఓడిపోతుంది, ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఇచ్చాడు. ఒకవేళ తిరగబడి ఇలా కాకుండా 7 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చినట్టే నిజమైతే బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ కేకేకి బూమరాంగ్ అవుతుంది. సో అందుకని